అరెస్టుల పర్వం మొదలైన నేపథ్యంలో వైసీపీ తీవ్ర ఆరోపణలు అయితే చేస్తుంది. అక్రమ అరెస్టులు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అలాగే అందులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఉన్నారు అనేది, త్వరలో ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది. కానీ ఈ నేపథ్యంలో రేజ్ చేస్తున్న పాయింట్ ఏంటి అంటే, సుప్రీంకోర్టు చెప్పినా సరే సిట్ లెక్క చేయట్లేదు అనేది. చంద్రబాబు కుట్రలో భాగంగా ఏర్పడిన సిట్ రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోతుంది. రెడ్ బుక్ కుట్రలో భాగంగా అక్రమ అరెస్టులు, దర్యాప్తు ముసుగులో వేధింపులు, చిత్రహింసలు బరితెగిస్తోంది. సిట్ అరాచకం ఎంతగా సాగుతుందంటే, సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల హెచ్చరికలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ దాష్టీకానికి పాల్పడుతోంది. ఇదే అక్రమ కేసులో నిందితులుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, అలాగే ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ సుప్రీంకోర్టు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు, విచారణ పేరిట ఈ కేసులో సాక్షులు, నిందితులను